హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఫ్యాబ్రిక్ డేటా వేర్ స్నాప్షాట్ ఏపీఐ గురించి మనం ఓకే. ఆల్రెడీ మన ఏపీఐస్ గురించి ఐ థింక్ ఒక 20 వీడియోస్ అయితే చేయడం జరిగింది. అంటే రకరకాల ఏపీఐస్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా డీటెయిల్గా మనం వీడియోస్లో చేయడం జరిగింది. సో దయచేసి చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ స్నాప్ షాట్స్ ఉందన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మేనేజ్ వేర్ హౌస్ స్నాప్ షాట్ మీరు బ్యాక్ వెళ్తే సో లెట్ మీ షో యూ. ఓకే, సో మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ మనం స్నాప్ షాట్స్ క్రియేట్ చేయొచ్చు, అలా వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మనకి ఐ థింక్ లాస్ట్ 2 monthsలో రిలీజ్ చేయడం జరిగింది. సో వీటితో పాటు మనకి ఏపీఐ కూడా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. చూడొచ్చు వేరే స్నాప్ షాట్. ఇప్పుడు ఏంటంటే నేను 2 వేరే స్నాప్ షాట్స్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. చూడొచ్చు నేము, స్టేటస్, స్టేట్, ఓనరు అండ్ క్రియేటెడ్ డిస్క్రిప్షన్. ఏదైతే నేను క్రియేట్ చేసానో ఈ ఇన్ఫర్మేషన్ని ఐ వాంట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ స్టోర్ ఇన్ వన్ టైం. అంటే మీరు టేబుల్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ని, లేదా జస్ట్ రెఫరెన్స్ కోసమైనా వీ కెన్ కీప్ ఇట్ ఫర్దర్ అనమాట. ఓకే, సో దానికోసం నేను ఏపీఐ క్రియేట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే వేర్ హౌస్ స్నాప్ షాట్స్ ఉన్నాయో ఒక పర్టికులర్ వర్క్ స్పేస్లో, అంటే ఇక్కడ నేను నాట్ ఫర్ స్పెసిఫిక్ వేర్ హౌస్ ఐడి చూడటం లేదు. అంటే ఒక పర్టికులర్ వర్క్ స్పేస్లో ఏమేమి స్నాప్ షాట్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అనమాట. ఫర్ టైమింగ్ మనకి 2 ఉన్నాయి కదా, వాటిని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏదైతే మీరు పర్టికులర్ సెల్ రన్ చేస్తారో అది ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు ఇట్స్ కనెక్టింగ్. సో సెషన్ ఆల్రెడీ కనెక్ట్ అయింది 5 secondsలో. సెల్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. మీకు ఏపీఎస్ అనేది చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు గాయ్స్. ఓకే, మన ఫ్రంట్ ఎండ్ అంటే యూఐ లెవెల్లో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మన ఏపీఎస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. స్టిల్ గోయింగ్ ఆన్. It will take some time sometimes, but usually it won't take much time. It runs as much fast as we can. Okay, 52 seconds going on. Still counting to complete the cell code. I think more than a minute seems like. Yeah. 5 seconds. ఓకే, ఇంకా ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంది. ఒక్కోసారి 2 minutes కూడా పట్టొచ్చు, మనం చెప్పేది ఏం కాదు. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. అది మోర్ దాన్ 2 minutes seems like. నేనైతే స్కిప్ చేయను, ఎందుకంటే ఎడిటింగ్ చేయను కాబట్టి. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. అంటే ఎంత 1.5 minute టైం వెయిట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, యూజువల్ ఇంత టైం అయితే తీసుకోదు, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం. ఓకే, ఓకే, మీరు చూడొచ్చు రెస్పాన్స్ కోడ్ మనకి 200 వచ్చింది అండ్ ఇక్కడ 2 రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి స్నాప్ షాట్స్? 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 2 రికార్డ్స్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే మనకి జేసన్ ఫార్మాట్ లో వచ్చిందో దీన్ని ఒక డేట్ ఆఫ్ టైం కింద కన్వర్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్. ఇక్కడ చూడొచ్చు రన్నింగ్ సెల్ట్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటి, డిస్ప్లే నేమ్ ఏంటిది, అలానే స్నాప్ షాట్ ఐడి, ప్రాపర్టీస్, టైప్ అండ్ వర్క్ స్పేస్ ఐడి.
మీరు ఇక్కడ చూసుకుంటే ప్రాపర్టీస్, సో మనకి కనెక్షన్ స్ట్రింగ్, పేరెంట్ వర్క్ స్పేస్ ఐడి, స్నాప్షాట్ డే టైం ఉంటుంది అనమాట. అంటే పేరెంట్ వర్క్ స్పేస్ ఐడి అంటే మీరు ఏదైతే స్నాప్షాట్ క్రియేట్ చేస్తారో దాని యొక్క పేరెంట్ అంటే వేర్ ఆఫ్స్ ఏంటిది దాని ఐడి కూడా మనకి తీసుకొని రావాలన్నమాట. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం జేసన్ ఫార్మాట్ లో ఉంది కదా, దీన్ని ఫర్దర్ గా మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాపర్ గా ఒక డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్. సో స్టిల్ గోయింగ్ ఆన్. ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ యూజువల్లీ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఓకే, మీరు చూడొచ్చు డిస్క్రిప్షన్, డిస్ప్లే నేము, ఐడి, టైప్, వర్క్ స్పేస్ ఐడి అండ్ పేరెంట్ వేర్ హౌస్ ఐడి, కనెక్షన్ స్ట్రింగ్, స్నాప్ షాట్, డేట్ టైం అంటే ఇప్పుడు క్రియేట్ చేస్తారు. ఇలా మనం ఏంటంటే, సో మీరు ఏదైతే స్నాప్ షాట్స్ క్రియేట్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక టేబుల్ స్టోర్ చేయాలి, ఫర్దర్గా మీకు రెఫరెన్స్ చేయాలి. ఓకే, సో అర్థమైంది కదా. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.